ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అంకురార్పణ అతి త్వరలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది దేశంలో 1,25,000 మంది కూర్చునేటువంటి క్రికెట్ స్టేడియంని నిర్మించాలనేటువంటి ఆలోచన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేసింది. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వంతో డిస్కస్ చేసిన తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒంటరిగా దీన్ని హ్యాండిల్ చేయలేదనేటువంటి డెసిషన్కి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బీసీసీఐని అప్రోచ్ అయింది. ఇటీవల షార్జాలో జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ ఇంటర్నేషనల్ అంటే ఐసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జైషాతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. అక్కడ కూడా ఈ అంశం చర్చకు వచ్చినట్టుగా వెల్లడించారు. అదే క్రమంలో అమరావతిలో ఎక్కడ ఈ నిర్మాణం చేయాలి, ఏ ప్రాంతం అయితే అనువుగా ఉంటుంది, ప్రధానంగా అమరావతిని 9 థీమ్ సిటీస్గా ప్రభుత్వం గతంలో డిజైన్ చేసింది. మాస్టర్ ప్లాన్లో భాగం ఇది. అందులో భాగంగానే స్పోర్ట్స్ సిటీ అనేది ప్రత్యేకంగా డిజైన్ చేశారు. స్పోర్ట్స్ సిటీ ప్రాంతంలో ఈ భారీ స్టేడియం నిర్మాణానికి 60 ఎకరాల భూమిని కేటాయించేటువంటి పనుల్ని ఏపీ సర్కార్ ముమ్మరం చేసింది. సిఆర్డీఏ అధికారులు దీనికి అనువైనటువంటి ప్రదేశాన్ని ఇప్పటికే అన్వేషించి రెడీ చేసినట్టుగా సమాచారం వస్తుంది. ఈ స్టేడియం నిర్మాణం కనుక జరిగితే ప్రస్తుతం గుజరాత్లో మొతేరా స్టేడియం అంటే నరేంద్ర మోడీ స్టేడియమే దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అవుతుంది. దాంతో పోటీ పడే స్థాయిలో అమరావతిలో క్రికెట్ స్టేడియం నిర్మాణం జరుగుతుంది. అమరావతిలో మరొక క్రికెట్ స్టేడియం నిర్మాణం అవసరమా, అసలు ప్రభుత్వం చేసినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉంది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి అమరావతికి సంబంధించినటువంటి వివిధ అంశాలను చూసినప్పుడు స్పోర్ట్స్ సిటీ అంటే 9 థీమ్స్గా ఈ సిటీస్ని డిజైన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ 9 థీమ్స్కి సంబంధించినటువంటి సిటీస్ ఒకసారి చూస్తే ఇక్కడ మనం ఇది మ్యాప్, ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి మ్యాప్. ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇందులో మెన్షన్ చేసినటువంటి అంశాలను ఒకసారి మనం చూద్దాం. ఇది ఈ 9 నగరాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఈ 9 నగరాలకు సంబంధించిన డీటెయిల్స్లో ఇక్కడ మనకి చాలా విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏ సిటీని ఎలా డిజైన్ చేయాలి, క్రీడా నగరం అనేది ఈ కార్నర్ బిట్లో డిజైన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఈ పక్కనే ప్రభుత్వ పరిపాలనా భవనం అంటే అడ్మినిస్ట్రేటివ్ సిటీ అన్నారు, అలానే ఫైనాన్స్ సిటీ అన్నారు, టూరిజం సిటీ అన్నారు, న్యాయనగరం జస్టిస్ సిటీ అన్నారు. ఇక్కడంతా కోర్టులకు సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతాయి. ఇటు మీడియా సిటీ, ఇటు నాలెడ్జ్ సిటీ, ఇటు ఆరోగ్య నగరం, ఈ దిగువన ఎలక్ట్రానిక్ సిటీ, ఇట్లా డిజైన్ చేశారు. సో స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి ప్రదేశాలు ఇవి. స్పోర్ట్స్ సిటీకి సంబంధించి 4,000 ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో కేటాయించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు మాస్టర్ ప్లాన్లో భాగంగా ఎక్కడ వస్తుంది స్పోర్ట్స్ సిటీ అంటే ఇది మొత్తం అమరావతికి సంబంధించినటువంటి టోటల్ మాస్టర్ ప్లాన్ ఇది. ఈ టోటల్ మాస్టర్ ప్లాన్లో ఈ కార్నర్ ఏరియా మొత్తం కూడా ఇక్కడ డిజైన్ చేశారు స్పోర్ట్స్ సిటీని. ఈ స్పోర్ట్స్ సిటీ వస్తే కనుక దీనికి ఒక వరల్డ్ క్లాస్ ఎంటిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచన అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అంటే ఇటు పక్కన జల క్రీడలకు సంబంధించినటువంటి వసతులను ఏర్పాటు చేయడంతో పాటు మిగతా క్రీడలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ అంతా కూడా ఇందులో ప్లాన్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే స్పోర్ట్స్ సిటీకి 4,000 ఎకరాల భూముల్ని కేటాయించారు. ఈ 4,000 ఎకరాల్లో నుంచే ఇప్పుడు 60 ఎకరాల భూమిని కేటాయించేటువంటి అవకాశం ఉంది. అంటే ఏరియాస్ వైజ్గా చూస్తే కనుక ఇది కొంత భాగం తుళ్ళూరు నుంచి కొంత భాగం వస్తుంది. ఇక పిచ్చుకలపాలెం, దొండపాడు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం ఈ 4 ప్రాంతాలకి సంబంధించినటువంటి ప్రదేశాలని అన్వేషిస్తున్నారు. ఎందుకంటే క్రికెట్ స్టేడియంకి సంబంధించినటువంటి నమూనా కానీ అది మొత్తం కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తరహాలో ఉండాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రతిపాదనలు చేస్తున్నారు. అలానే ఇంత భారీ స్టేడియం నిర్మించడం అనేది అవసరమా అనేటువంటి చర్చకు ఒక సమాధానంగా మనం మరొక విషయాన్ని కూడా విశ్లేషించే ప్రయత్నం చేయాలి. ఇది గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విజన్, స్పోర్ట్స్ సిటీ అనే కాన్సెప్ట్ ఎందుకు డిజైన్ చేశారనే దానికి సంబంధించి అప్పట్లోనే అంటే 2016-17 సందర్భంలోనే ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో స్పెషల్ ప్రజెంటేషన్ ఇచ్చి దేశవ్యాప్తంగా ఆంధ్ర కా వికాస్ దేశ్ కా వికాస్ అనే నినాదంతో చేసినటువంటి కార్యక్రమంలో చెప్పినటువంటి ఎజెండా ఇది. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ విత్ ఇన్ ఇట్స్ అప్కమింగ్ క్యాపిటల్ అమరావతి విత్ ద విజన్ టు హోస్ట్ ఇండియాస్ ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్. ఇది 2017లో ఇచ్చినటువంటి విజన్ అనమాట. అంటే అమరావతి నిర్మాణం కనుక గత 5 ఏళ్లలో సజావుగా జరిగి ఉంటే
ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం హైదరాబాద్లో గమనించి చూస్తే గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ మొత్తం కూడా గతంలో 2001లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్మించింది. ఫలితంగా 2002, 2003 సందర్భాల్లో అంతర్జాతీయ జాతీయ క్రీడలకు కూడా ఇది వేదికగా పనిచేసింది. అదే విజన్తో అమరావతిలో ఈ 9 సిటీస్లో భాగంగా స్పోర్ట్స్ సిటీని భాగం చేశారు. ఆ క్రమంలోనే ఈ విజన్ డాక్యుమెంట్ని ఆ రోజు అక్కడ రిలీజ్ చేశారు. ఇది ఢిల్లీలో జరిగినటువంటి ఈవెంట్లో అప్పుడు రిలీజ్ చేసినటువంటి ప్రోగ్రామ్. వివిధ రంగాలకు చెందినటువంటి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. అలానే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బోర్డు మెంబర్స్ దగ్గర నుంచి వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులందరినీ ఆహ్వానించి విజన్ ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆవిష్కరించింది రాష్ట్ర ప్రభుత్వం. అదే క్రమంలో అప్పుడే ఒలింపిక్ గేమ్స్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. ఇప్పుడు 2030 తర్వాత ఒలింపిక్ గేమ్స్ నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, భారతదేశం ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం ద్వారానే ఈ 4 ప్రదేశాల్లో వచ్చేటువంటి ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని, అంటే ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కనుక ఇక్కడ జరిగితే వివిధ క్రీడలకి సంబంధించినటువంటి వనరులు సమకూరడంతో పాటు ఈ 4000 ఎకరాలకి కూడా మొదటి అంకురార్పణ. ఎందుకంటే జస్టిస్ సిటీకి సంబంధించి చూసినప్పుడు ఒక హైకోర్టు బిల్డింగ్ అక్కడ పనిచేస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్కి సంబంధించి, అంటే అడ్మినిస్ట్రేటివ్ సిటీకి సంబంధించి ఒక్కొక్క సిటీ 9 థీమ్స్ చెప్పారు కాబట్టి ఈ 9 థీమ్స్లో ఒక్కొక్క యాక్టివిటీని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టింది. ఎడ్యుకేషన్ సిటీ అనేటువంటి, నాలెడ్జ్ సిటీ అనేటువంటి పేరుతో డిసైడ్ చేసినటువంటి ప్రాంతంలో అనేక ప్రైవేట్ యూనివర్సిటీలకి, ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు కూడా ప్లేస్ అలాట్మెంట్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే క్రీడా నగరంలో మొదటి ప్రాజెక్ట్, అంటే స్పోర్ట్స్ సిటీలో ఫస్ట్ ప్రాజెక్టు ఈ క్రికెట్ స్టేడియమే కాబోతుంది. అలానే ఈ క్రికెట్ స్టేడియంకి సంబంధించి ప్రభుత్వం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొన్ని అంచనాలు వేసింది. 60 ఎకరాల భూమిలో దీన్ని నిర్మిస్తారు. 60 ఎకరాలకి సంబంధించినటువంటి నిర్మాణం అంటే చాలా పెద్ద నిర్మాణం అవుతుంది. అదే ఖర్చు కూడా 800 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పని ఒక అంచనా వేశారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ పైన ఇంకా అధికారులు వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేశినేని చిన్ని ప్రస్తుతం విజయవాడ ఎంపీ కూడా ఆయన బీసీసీఐతో టచ్లో ఉన్నారు. ల్యాండ్ని గుర్తించిన వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్ని, అంటే అబ్బరాజుపాలెం కానీ అక్కడ ఉన్నటువంటి పిచ్చుకలపాలెం కానీ ఆ ప్రదేశాల్లో అనువైనటువంటి ల్యాండ్ని గుర్తించిన తర్వాత టోటల్గా ఈ ల్యాండ్ని బీసీసీఐకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. అంటే బీసీసీఐ ఆధ్వర్యంలోనే ఈ ప్రాజెక్టు జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పెట్టేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో సమన్వయం చేసుకుంటూ బీసీసీఐ ఈ ప్రాజెక్టు నిర్మించేటువంటి ప్రణాళికని ముందుకు తీసుకెళ్తే, ఎందుకంటే బీసీసీఐ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ రీత్యా కానీ ఇతర దేశాల నుంచి ఉండేటువంటి సంబంధాల రీత్యా కానీ బీసీసీఐ అయితేనే ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయగలదనేటువంటి ఆలోచనతో ఏపీ ప్రభుత్వం ఉంది. అందుకనే ఫస్ట్ ఫేజ్లో ల్యాండ్కి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ జరిగింది. ఈ ల్యాండ్ని బీసీసీఐకి బదలాయించేటువంటి ప్రయత్నం అతి త్వరలోనే, బహుశా ఒక నెల రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రణాళికాబద్ధంగా బీసీసీఐ 3 నుంచి 4 సంవత్సరాల్లో దీన్ని డెవలప్ చేసేటువంటి బాధ్యతను తీసుకుంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది. ఆల్రెడీ విజయవాడ సమీపంలో, అంటే మంగళగిరిలో ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణంలో ఉంది. దాన్ని పూర్తి చేయకుండా ఎందుకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారు? వాస్తవానికి మంగళగిరిలో నిర్మాణంలో ఉన్నటువంటి స్టేడియం ఒక 30 నుంచి 40 వేల మంది ప్రేక్షకులు కూర్చునేటువంటి స్టేడియం. 4 నుంచి 5 కోట్లు ఖర్చు పెడితే ఆ స్టేడియం పూర్తి స్థాయిలో రెడీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గత ప్రభుత్వం దీనిపైన పెద్దగా శ్రద్ధ చూపించకపోవడం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్నటువంటి అప్పటి బోర్డు మెంబర్స్ కూడా దీన్ని పట్టించుకోకపోవడం వల్ల పూర్తిగా అది ఆగిపోయింది. దీంతో పాటు విజయవాడలో మరొక చిన్న స్టేడియం ఉంది. అయితే ఆ స్టేడియంని ప్రభుత్వ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి సంబంధించి అక్కడ కూడా ఒక గ్యాలరీ వ్యవస్థ ఉంది. అయితే అది చాలా చిన్న స్టేడియము. ఇక ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంటర్నేషనల్ స్టేడియం అంటే ఒక విశాఖలో మాత్రమే ఉంది. సో విశాఖతో పాటు అమరావతిని కూడా అంతర్జాతీయ స్థాయిలో క్రీడా వేదికగా మారాలంటే కనుక క్రికెట్ స్టేడియం వస్తే ఓవరాల్గా అన్ని రకాల క్రీడల డెవలప్మెంట్కి ఒక గేట్వేగా పనిచేస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే దీనిపైన ఒక క్లారిటీ వచ్చేసింది. 60 ఎకరాల భూమిని ఆల్రెడీ ఈ ప్లాన్లో ఉన్నటువంటి ఏరియాలో ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తం మీద ఈ సర్కిల్లోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ స్క్వేర్ ఏరియా మొత్తాన్ని కూడా 4000 ఎకరాల భూమిని
ప్రభుత్వం స్పోర్ట్స్ సిటీగా డిసైడ్ చేసింది కాబట్టి ఈ ప్రాంతంలోనే ఒక 60 ఎకరాలు కేటాయిస్తారు. మ్యాక్సిమం ఇటు క్రికెట్ అంటే కృష్ణానదికి అతి సమీపంగా ఉండేటువంటి ప్రదేశాన్ని చూడొచ్చు, లేదా ఇటు సైడు అబ్బరాజుపాలెం నుంచి దొండపాడు మధ్య అయినా కానీ ఈ ప్రాంతాన్ని పరిశీలించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాంతంలో 60 ఎకరాల భూమిని రెడీ చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి, బీసీసీఐకి మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదరడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత బీసీసీఐ పూర్తి స్థాయిలో దీనిపైన అధ్యయనం చేస్తుంది. వాస్తవానికి ఏంటంటే రాష్ట్రానికి నిధుల కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఇతర మార్గాలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీలు, అలానే వివిధ రకాల బోర్డుల నుంచి నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికని, వ్యూహాన్ని అనుసరిస్తుంది. అందులో భాగంగానే బీసీసీఐకి హ్యాండ్ ఓవర్ చేయడం ద్వారా, లోకల్ క్రికెట్ అసోసియేషన్ కంటే బీసీసీఐకి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు కూడా ఇది ప్రధాన వేదిక అవుతుందనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ప్రస్తుతం గుజరాత్లో నిర్మించినటువంటి స్టేడియం కూడా దాదాపు 63 ఎకరాల్లో నిర్మాణం జరిగినటువంటి స్టేడియం అది. ఇప్పుడు అందుకనే 60 ఎకరాలని కేటాయించడంతో పాటు 800 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు. సిఆర్డిఏ అలానే బీసీసీఐ మధ్య ఈ ప్రాథమిక ఒప్పందాలు పూర్తయితే కనుక ఈ ప్రాంతంలో ముఖ్యంగా స్పోర్ట్స్ సిటీకి సంబంధించి మొదటి అంకురార్పణ క్రికెట్ స్టేడియం ద్వారానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.